నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే, అసలు ఆయన మనిషేనా లేక యంత్రమా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చెప్పుకున్నట్లయితే, గత వారం రోజులుగా దాదాపుగా అతను చేసే పని విధానము, ప్రభుత్వాన్ని ఉరుగులు పట్టిస్తున్న విధానము, అధికారులను నిద్రపోనీయకుండా అధికారుల చేత, నాయకుల చేత, కార్యకర్తల చేత, స్వచ్ఛంద సంస్థల చేత యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక విజయవాడలోనే వచ్చేటట్లు చేసి, విజయవాడనే కేంద్రంగా చేసుకొని ఆకస్మికంగా విజయవాడను ముంచెత్తిన వరదల నుంచి ఎంతో స్పీడ్గా విజయవాడ తేరుకునేటట్లుగా చేసినటువంటి ఈయన మనిషా లేక యంత్రమా? ఈరోజు మీకు ఈ చంద్రబాబు నాయుడు గురించి మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక వీడియోని చివరి దాకా చూడండి దయచేసి. ఇంతవరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే, ఈ నెల 1-2 తేదీల నుంచి వచ్చినటువంటి ఆకస్మిక వరద, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇంతవరకు మనం ఎరుగని అటువంటి ఒక వరద వచ్చింది. అదే బుడమేరు వాగు. మనం ఎప్పుడు కూడా పెన్నా నది చూస్తున్నాము, కృష్ణా నది చూస్తున్నాము, గోదావరి వరదలు చూస్తున్నాము. తుఫాను వచ్చినప్పుడు వైజాగ్లో వచ్చినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను విచ్చలవిడిగా, అంటే అధిక మోతాదులో తీవ్రంగా వచ్చినప్పుడు ఈదురుగాలులకి అన్నీ కొట్టుకోపోవడం చూస్తున్నాము. ఈ బుడమేరు వాగు వరద అనేది దాదాపు నాకు తెలిసినంతలో ఇదే ఫస్ట్ టైం వినటం. అంటే ఇంతవరకు ఎప్పుడూ రానటువంటి వరద, విజయవాడ ప్రజలు ఎప్పుడూ చూడనటువంటి వరద. అనుకోకుండా ఆశ్చర్యకరంగా విజయవాడలో సగం సిటీని ముంచెత్తింది ఈ బుడమేరు వాగు అనేది. అంటే తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కురిచినటువంటి కుండపోత వర్షం ఒక రోజులోనే దాదాపు 35 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై, ఆ నీళ్ళన్నీ కూడా ఖమ్మం జిల్లా మున్నేరు వాగు మీదుగా బుడమేరుకు రావడం జరిగింది. బుడమేరు పై ఎత్తున వెలగలేరు అనే ఒక చిన్న హెడ్ రెగ్యులేటరీ కట్టి ఉన్నా కూడా దాని కెపాసిటీని మించి రావటం వల్ల అవి అక్కడ తలుపులు ఎత్తి కిందకి వదలాల్సి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు బుడమేరు డైవర్షన్ ఛానల్ లేదా కెనాల్ అని ఒక దాన్ని ఏర్పరిచి, బుడమేరుకు అధికంగా వచ్చిన వరదని ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలోకి వదలాలి అనే ఒక ఛానల్ ఏర్పరచడం జరిగింది. కానీ అది కృష్ణానదిలో 12 అడుగుల లోపు నీటి మట్టం ఉన్నప్పుడే వీలవుతుంది. 12 అడుగుల కంటే ఎక్కువ నీటి మట్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రివర్స్లో పోతుంది. కానీ ఆకస్మికంగా బుడమేరు డైవర్షన్ ఛానల్లో 3 గంటలు పడటం వల్ల ఈ 3 గంటలలో పడినటువంటి వరద ఆకస్మికంగా విజయవాడలోని సింగ్ నగరు, రాజేశ్వరి నగరు, భవానీపురము, సితారా సెంటరు ఇవన్నీ కూడా ముంచివేయడం జరిగింది. వాంబే కాలనీ. ఎప్పుడైతే ఆకస్మికంగా ఈ వరదలు వచ్చినాయో వెంటనే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగాడు. రాష్ట్రంలోని యంత్రాంగాన్నంతా, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలోని నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలతో సహా విజయవాడ నగరంలో దిగి అందరికీ కూడా వార్డుల వైజ్గా విభజించి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టి సచివాలయంలో ఎంప్లాయీస్ని అందరిని ఉపయోగించుకొని ఆగ మేఘాల మీద ప్రజలను మేల్కొల్పి వాళ్ళని వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా, ఎందుకంటే దాదాపు అపార్ట్మెంట్ ఇళ్ళను ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడమే కాకుండా వాళ్ళకి భోజన వసతిని, మంచినీటి వసతిని, అన్ని సౌకర్యాలను ఏర్పరిచి అక్కడ సురక్షిత ప్రాంతాల రాలేని వాళ్ళకి అక్కడే అపార్ట్మెంట్లకి వాసులకి అక్కడికే భోజనాలు పంపించి, ట్రాక్టర్ల ద్వారా, ఆటోల ద్వారా, తర్వాత కొత్తగా డ్రోన్ సర్వీస్ను ఉపయోగించుకున్నారు.
నిజంగా ఏమి ఆలోచన స్వామి అది. ఈ జరిగినటువంటి విపత్తులో డ్రోన్ని ఉపయోగించి కూడా మనం ఈ విపత్తును ఎదుర్కోవచ్చు. డ్రోన్ యొక్క సర్వీసుల్ని సేవలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన రావటం, ఈ డ్రోన్ను ఉపయోగించడం వలన దాదాపు ఎంతో క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి జనాలకు కూడా టయానికి భోజనము, మంచినీళ్ళు, మందుల ప్యాకెట్లు అన్నీ కూడా చేరటం జరిగింది. ఒక పక్క వరద ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అధికారులందరూ వాళ్ళకి కొంతమంది భోజనాలని, అంటే ఆ విజయవాడ సిటీలో ఉన్నటువంటి హోటల్లో వాళ్ళందరికీ పిలిచి మీరు భోజనాలు తయారు చేయండి అని చెప్పి, దుర్గగుడి దేవాలయం వాళ్ళకు కూడా భోజనాల బాధ్యత అప్పచెప్పి, అక్షయ ఫౌండేషన్ వాళ్ళకి భోజనాల బాధ్యత అప్పచెప్పి, అక్కడ చుట్టుపక్కల ఎంత జనాలు ఉంటారో ఎంత భోజనాలు కావాలి అని వాళ్ళకు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఈ భోజన ప్యాకెట్లన్నీ సేకరిస్తూ మంచినీళ్ళని, వాటర్ బాటిల్ని, మిల్క్, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ అన్నీ ఎక్కడికక్కడ సేకరిస్తూ వాటిని ప్రజలకు అందిస్తూ టయానికి 3 పూట్ల వాళ్ళకి భోజనం అందించాలి అనేటు యంత్రాన్ని స్వచ్ఛంద సేవా సంస్థని పరుగులు పెట్టిస్తూనే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా అని చూస్తూనే ఈ వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి? బుడమేరు. ఈ బుడమేరులో మీద పడినటువంటి 3 గన్నులు వెంటనే బోడ్చాలి అని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి, కొంతమంది ఎమ్మెల్యేలకి ఆ బాధ్యత అప్పచెప్పి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ మీద ఉద్దేశపూర్వకంగా కుట్రకోణంతో వైసీపీ నాయకులు వదిలినటువంటి పడవలు గుద్దుకొని బ్యారేజీలోని కౌంటర్ వాల్స్ దెబ్బతింటంతో వాటిని వెంటనే సెటరైట్ చేయడానికి ఈ వాల్స్ తలుపులు బిగించడంలో ప్రసిద్ధులైనటువంటి కన్నమనాయుడిని పిలువనంపి ఆయన ఆధ్వర్యంలో కౌంటర్ వాల్స్ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన తయారు చేపిస్తూ అక్కడ ఆ పని, అంటే ప్రకాశం బ్యారేజీ జరిగిన డ్యామేజ్ని సరిదిద్దడానికి కన్నమనాయుడు ఆధ్వర్యంలో ఒక